ఒకప్పుడు మీడియా డైరెక్టర్గా టెలిఫిలిమ్స్, సీరియల్స్, యాడ్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసిన. లేచి నడవదని చెప్పిన డాక్టర్స్ చెప్పినా కూడా నేను ఒక 3 నెలలు అది లేచి నడిచేలా చేశాను. కొట్టుకో ఒకరిని కరిచింది కుక్క, కొట్టి చంపుతున్నారు. పసిపిల్లల్ని రేప్ చేస్తున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారు? కొట్టి చంపు. దీనికేదో శిక్ష, దీనికి ఒక శిక్ష, వానికి ఒక శిక్ష. నేను తలుచుకుంటే ఫ్లైట్ 15 రోజులు ఎక్కగలను. వీళ్ళందరూ ఏం కావాలి? అవి ఎవరొచ్చి చూసినా అవి నాకు, వాటి లైఫ్ అంతా నా కోసమే చూస్తాయి. అవి నేను ఎప్పుడు ఎక్కడ పోయాడు. సార్ ఇక్కడ ఒక డాగ్కి యాక్సిడెంట్ అయ్యింది, డీసీఎం వ్యాన్ ఎక్కేసింది, దాని బీపీ అని గారాలు తోక ఊపుతా ఉంది సంతోషంతో. అంత నొప్పిలో కూడా తోక ఊపుతుంది. అలా 2-3 నిమిషాల్లో వదిలేసింది. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, అసలు ఇన్ని కుక్కలు ఇలా చూస్తేనే అమ్మో, RRR సినిమాలో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్, ఇంటర్వెల్ సీన్ ఉన్నట్టుగా మీ అందులో చూస్తే అనిపిస్తుంది మాకు. ఏమో, నేను సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. ఇందులోకి వచ్చినప్పటి నుంచి సినిమాల జోలికి వెళ్ళడం లేదు. ఓకే. ఒకప్పుడు మీడియా డైరెక్టర్గా టెలిఫిలిమ్స్, సీరియల్స్, యాడ్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసిన. ఓకే. కానీ ఇప్పుడు ఆ ఫిల్మ్ ఎప్పుడైతే వీటిని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశానో, అంటే యాక్సిడెంటల్ గా ఒక రెస్క్యూ జరిగింది. ఓకే. ఈ బూమర్ వాడి మదర్ అనమాట. పసిపిల్ల. మా పాప, నేను రాత్రి 11 o'clock జ్యూస్ తాగుతాం డాడీ అని అంటే సరే అని పాపను తీసుకుని బయటకు వెళ్ళా. ఓకే. ముషీరాబాద్ లో వెళ్ళేసరికి అక్కడ జ్యూస్ తాగుతున్నాము. అప్పుడు ఒక కుక్క పిల్ల చిన్నది వర్షం పడుతూ ఉంది, తడుచుకుంటూ ఏడుస్తా ఉంది అనమాట. ఓకే. మా పాప చూసి, అయ్యో డాడీ పాపం దాని తల్లి లేనట్టు, తప్పిపోయినట్టుంది, వెతుకు చూడండి డాడీ అంటే, అప్పుడు ఇద్దరం కలిసి వెతికాము. దాన్ని ఎత్తుకొని అక్కడ వెతికాం, తల్లి ఏమన్నా కనపడదు. తెచ్చి ఇంట్లో పెట్టుకునేసి ఆ రాత్రి దానికి బాగా తడిచిపోయింది కదా, కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేయించి వేడి పాలు అది తాగిచ్చి వదిలేదు వాళ్ళ ఇంట్లో. ఇంకా ఆడింది కదా అది ఆట. అబ్బా అసలు పరుగులు వీడియోస్ ఉన్నాయి దానికి. ఇంట్లోనే ఓకే. పెట్టి తెల్లారి మళ్ళీ పోయి వెతికితే కనబడదు. ఓకే. సరే అని తెచ్చి ఉంచేసుకున్నా. ఓకే. ఇంకా ఏదన్నా బాధలో ఉన్నది కనపడుతుంటే తెచ్చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా నాకు మొదటి నుంచి కూడా ఒక ఇదేముండే అంటే, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత ద రెస్ట్ ఆఫ్ లైఫ్ వీటికి డెడికేట్ చేసేద్దాం. నా వల్ల అయినంత నేను చేయాలి వీటికి, నోరు లేని వాటికి. ఎందుకంటే ఎన్నో చూస్తుంటాం, ఎంత హింస అంటే ఈ జంతు నోరు లేని వాటికి స్వతహాగా వచ్చే ఈగాక మనుషులు క్రియేట్ చేసే క్రియాలిటీ ఏదైతే ఉందో చాలా ఘోరంగా ఉంది. సార్, నా ఇంకో క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్గా నేను రోజు పేపర్ చూస్తాను, ఏదో ఒక పేపర్లో ఏదో ఒక మూలన వీధి దాగుల కరవంతో చిన్న బాలుల మృతి అని చాలా కేసెస్ ఉంటాయి. నార్మల్గా చదువుతుంటాను పేపర్. మీరేమో ఇక్కడ దాన్ని తెచ్చి మంచి జాగ్రత్తగా పెంచుకుంటున్నారు చిన్న చిన్నవన్నీ. అక్కడేమో వేదికలను అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొట్టి చంపేస్తున్నారు. ఇట్లాంటి జరగొద్దు అంటే వీటిని ఎట్లా అరికట్టాలి? ఇప్పుడు అరికట్టాలంటే, ఇప్పుడు నేను నా ఈ దగ్గర ఇప్పుడు 50 ఉన్నాయి. వీటి వల్ల ఎవరికి ప్రమాదం లేదు. అవును, ఎవరికి లేదు. అలా కొందరు ఎంతమంది చేస్తే అంత మంచిది. ఓకే, 100కో 100కో ఒకరిని కరిచింది కుక్క, కొట్టి చంపుతున్నాం. పసిపిల్లల్ని రేప్ చేస్తున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నావు? మీ బస్తీలా కొట్టి చంపు. దీనికేదో శిక్ష, దీనికి ఒక శిక్ష, వానికి ఒక శిక్షణ. మీ బస్తీలో ఒక చిన్న పసిపిల్లని ఒకటి రేప్ చేసి చంపేశాడు. వాడు నువ్వేం చేస్తున్నావు? అమ్మో, వాడు నన్ను కూడా చంపగల అని కింద మీద మూసుకొని పోతున్నారు. పవన్చారి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కుక్కకి
తొడ విరిగిపోయి 2 సైడ్ నుంచి ఎముక బయటకు వచ్చేసినాయి. కింద నుంచి ఎముక బయటకు వచ్చింది, పైనుంచి. వాళ్ళు మేమేం చేయాలండి, ఇది ఇంకా ఏం చేస్తాం సార్, దీనికి యాక్సిడెంట్ అయింది, నొప్పి లేకుండా నేను సరే బాబు నేనే చేపిస్తా సర్జరీ అని చెప్పి దానికి స్టీల్ రాడ్ వేయించిన. 12,000. అంటే మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తారు? హైదరాబాద్ తీసుకెళ్తాను. ఏదైనా నేను స్వయంగా ట్రీట్ చేయను, డాక్టర్ దగ్గర తీసుకెళ్లి డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తాడో ఆ మెడిసిన్స్ అన్ని తెచ్చి నేను అది ఇక్కడ ఫాలో చేస్తాను. దాన్ని అసలు లేచి నడవదని చెప్పిన డాక్టర్స్ చెప్పినా కూడా నేను ఒక 3 నెలలు అది లేచి నడిచేలా చేశాను. అట్లా ఒకటిగా ఇప్పుడు వీడు కూడా అదే, వీడు కూడా నడవలేని పరిస్థితి, ఈ బ్యాక్ కొలాప్స్ అయిపోయింది. ఇంకొకడు ఉన్నాడు అక్కడ అవసల, వీడికైతే 2 కాళ్ళు లేవు. నేను ఆపరేషన్ చేయించేసాను, అక్కడి వరకు తీయించేసాను, అది సెప్టిక్ అవుతా ఉంటే. ఇక్కడ ఈ మీడియా ఆఫీస్ లో చేశారు వర్క్? నేను ఫ్రీలాన్స్ యాక్చువల్గా ఈ క్రైమ్ స్టోరీస్ అనేది తెలుగులో మొట్టమొదటి స్టార్ట్ చేసింది నేను, పోలీస్ హీరోస్ అన్న టైటిల్ తోటి. న్యూస్ లో సిరీస్. హిందీలో క్రైమ్ పెట్రోల్ అని ఎట్లా ఉంది, అవును, అట్లా తెలుగులో ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. చాలా మందిని నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇండస్ట్రీకి. ఈటీవీ ప్రభాకర్, సిమ్రన్, తర్వాత లతా, లహరి. హీరోయిన్ అంటే తోకలేని పిట్ట హీరోయిన్. ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ అవకాశం తీసుకున్న వాళ్ళు ఈరోజు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా అయిపోయారు, కొరియోగ్రాఫర్స్. ఇప్పుడు సినిమా అనేది రంగుల ప్రపంచం, అంత కలర్ఫుల్ ప్రపంచాన్ని అంటే మీరు వదిలేసి వచ్చారు కదా, మళ్ళీ ఎప్పుడన్నా వీటితో పాటు ఉన్నప్పుడు అరే నేను ఒక మంచి లైఫ్ వదిలేసుకుని వచ్చానని ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా? నెవర్. అనిపించలేదు? ఇప్పుడు కూడా వాళ్ళు ఆ సెలబ్రిటీ నేను కనపడగానే సార్ వచ్చి కౌలింది, ఆ రెస్పెక్ట్ ఉంది. యాక్సిడెంటల్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చా, సినిమా ఫీల్డ్ లోకి. ఎలా అంటే బ్యాంక్ లో వర్క్ చేస్తున్నప్పుడు నేను యూనియన్ బ్యాంక్ లో బుల్లెట్ మీద వెళ్తున్నా. నేను అప్పుడు బాగా స్టైల్ బాగా మెయింటైన్ చేసేవాడిని. ఇప్పుడు కూడా మస్తు మెయింటైన్ చేస్తాను. అయితే అది వేసుకొని బుల్లెట్ మీద వెళ్తుంటే వర్షం పడుతుంటే ఒక హోటల్ దగ్గర సడన్ గా ఆపాను అనమాట. ఆ బండి ఇట్లా స్కిడ్ అయ్యి స్టాండ్ వేసేసి దిగిపోయా. అసలు ఎప్పుడు ఆగింది, ఎప్పుడు స్టాండ్ వేసింది అనేది కూడా, అంటే నేను ఒక మంచి ఎక్స్పర్ట్ డ్రైవింగ్ లో. స్టైల్ గా ఇలా తిప్పేసి వెళ్ళిపోయారు. అక్కడ గ్రూప్ నిలబడి ఉంది, వాళ్ళు చూసి వచ్చారు నా దగ్గరికి. సార్ మేము టీవీసీ టెలిఫిలిమ్స్ అవి 15th ఆగస్టుకి టెలిఫిలిం చేస్తున్నారు వాళ్ళు. చేస్తూ నన్ను అడిగారు ఒక క్యారెక్టర్ చేయాలి, మీరు చేస్తారా అని. చేద్దాం, ఏముందని నేను అనేసరికి చేశారు. అక్కడ ఇదే గెటప్, ఇదే బండితో ఇదే గెటప్ లో రండి సార్ అని. ఓకే అన్న, వెళ్ళిపోతే బంజారాస్ లో జూబ్లీస్ లో చేశారు షూటింగ్. ఆ గంగాధర్ అని పెయింటర్ ఉండేవాడు, మంచి పెయింటర్, పెద్ద పేరు గల పెయింటర్. ఆయన స్వాతంత్ర సమరయోధుడు క్యారెక్టరు. నేను వచ్చేసి వీధి రౌడీ అనమాట, ఒక గ్యాంగ్ బ్యాచ్ కి హెడ్ రౌడీ, గ్యాంగ్ లీడర్. ఆ క్యారెక్టర్ నాది. అన్ని సింగిల్ టేక్స్ లో చేసేస్తే పరిశాన్ అయిపోయారు వాళ్ళు. అరే ఏం సార్ ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఇట్లున్నారు అది దాన్ని. మీకు అప్పటికి యాక్టింగ్ టచ్ లేదు? అలా చేశారు మీరు అసలు? అప్పుడు స్కూల్లో, కాలేజ్ లో కల్చరల్ సెక్రటరీగా ఉంటే గిటార్ పట్టుకొని స్టేజ్ ఎక్కి పాట పాడానంటే వన్స్ మోర్ లేకుండా ఉండకపోయేది. సింగర్ టూ. ఓకే. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. పాప అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ కి మ్యారేజ్ చేశాను. ఇంకో పాప లండన్ వెళ్ళిపోయారు ఎడ్యుకేషన్ కి, హస్బెండ్ తో సహా. ఇంకొక పాప టీవీ ఛానల్స్ లో సీఈఓస్ వాళ్ళు ప్రెసెంట్ రిలీజ్ చేస్తుంది. ఎందుకు మీరు ఇప్పుడు మీ పాప యూఎస్ లో ఉంటుంది, మీకు అటు వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా, రమ్మని ఒకటే గోలా. మనవాడు అదే నేను తలుచుకుంటే ఫ్లైట్ 15 రోజులు ఎక్కగలను. వీళ్ళందరూ ఏం కావాలి, వీళ్ళకి ఎవరు దిక్కు? ఇప్పుడు నేను
తల్లి నుంచి వేరు చేసి ప్లాస్టిక్ కవర్స్లో కట్టి కార్టూన్ బాక్సులలో టేప్ వేసి చుట్టేసి బయట బారేసిన పిల్లల్ని తెచ్చి పెంచాను నేను. అవి ఎవరొచ్చి చూసినా అవి నాకు వాటి లైఫ్ అంతా నా కోసమే చూస్తాయి. అవి నేను ఎప్పుడు ఎక్కడ పోయాడో ఎందుకు నేను ఒక హాఫ్ అన్ అవర్ అటు బజార్కి వచ్చి వస్తాను కదా, వచ్చి రాగానే వచ్చి మీద పడి రక్కేస్తాయి నన్ను. ఓకే, ఆ అరగంటకే అంత లవ్ ఎఫెక్షన్, అంత లవ్ ఎఫెక్షన్. వాటికి మామూలు ప్రేమ కాదు వాటి ప్రేమ. అవి ఇప్పుడు వదిలేసి సరే ఇండివిజువల్గా బ్రతకగలుగుతాయని వదిలేసామనుకో, వదిలేసినా కూడా అవి ఇటు దారే పడతాయి. ఈ ఇంటి దారి వెతుక్కుంటా రోడ్ల మీద తిరుగుతాయి, మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాయి, మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాయి. తిరుక్కుంటా వచ్చే దారిలో కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతాయి. ఇంకో రకరకాల వాటికి ఇక్కడికి వచ్చిన నేను కనపడకపోతే ఎప్పుడు ఇంకా వాటికి అదే వేదన అనమాట. ఇప్పుడు ఎక్కడ నలుగురు మనుషులు కనిపిస్తే నేను ఉన్నానేమో అని ఆడికి పోయి ఉరికిపోయి చూస్తారు. అంతేందుకు ఒక వీడియో ఉంది, మీకు చూపిస్తాను. అప్పుడే మన హేమ స్టేషనరీ ఉంది కదా, టీ టైం పక్కన, అక్కడే అది ఏంటో మిరాకిల్ నాకు అర్థం కాలేదు. అప్పుడే కనిపించింది ఒక్కొక్క పిల్ల. బిస్కెట్ ప్యాకెట్ ఆ పక్క షాప్లో బిస్కెట్లు వేసి తినమ్మా అని చెప్పేసి నేను చేసి టీటా అని వచ్చి బండి పోదామని చెప్పేసి బండి ఎక్కిన. అది వచ్చేసి నా ప్యాంటు పట్టుకొని పీక్తా ఉంది, లాగుతా ఉంది. ఓకే, పోనిస్తలేదు నన్ను. ఊరిని అమ్మ ఇదేందిరా అని చెప్పేసి దిగి, ఏంటి నాతో వస్తావా, సరే రా తీసుకోపోతా అని. ఇంత ఉంటుంది అది. తీసుకొని బండి మీద పెట్టుకున్నా. దానికి బండి అలవాటు లేదు, దూకేసింది. మరి ఎట్లా దూకేసి మళ్ళీ నా దగ్గరనే ఇది చేస్తుంది, ప్యాంటు బట్టి పీకుతా ఉంది. ఆటో ఆయన ఫోన్ చేసిన, అది దీన్ని ఆటోలు తీసుకుపోతామని. సార్ నేను దూరం ఉన్నా ఇప్పుడు రాలేను అన్నాడు. ఏం చేయాలని చెప్పేసి సరే బెటర్ రేపు వస్తా ఉండు, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, నేను ఇక్కడే ఉండు, రేపు తీసుకెళ్తా అని చెప్పేసి బుధగారు ఇచ్చేసి వచ్చేసిన. స్టార్ట్ చేసుకొని చింటూ అంటారు చూడు, ఆ పిల్లోడు ఒక డాగ్ని తీసుకొని వచ్చారు, ఏదో దెబ్బలు తాకితే. దానికి నేను మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ షాప్ దగ్గర నుంచి మన లక్ష్మీ స్టీల్స్ దగ్గర మిర్చి బండి అమ్ముతాడు, ఆయన నాకు ఫోన్ చేస్తే, సార్ ఇక్కడ ఒక డాగ్కి యాక్సిడెంట్ అయ్యింది, డీసీఎం వ్యాన్ ఎక్కేసింది దాని మీద నడుము మీద, ఈడ్చుకుంటూ మా బండి దగ్గరికి వచ్చింది. అయ్యో అని చెప్పేసి వీళ్ళిద్దరిని పంపించిన, పోయి దాన్ని తీసుకురండి అని పంపించి, నాకు మనసులో ఒకటే ఇదేంటి కొంపదీసి నిన్నటి కుక్కనేనా ఏమని. తీరా వాళ్ళు తీసుకొస్తే నిజంగా అదే కుక్క. నాకు ఎట్లా అయిపోయిందంటే, తీసి దాన్ని ఎత్తుకొని ఇట్లా తీసి ఏం చేద్దానికి ఇది చేస్తా ఉంటే నా ఒడిలో ఉండి కూడా, నా చేతుల్లో ఉండి కుయ్యి అని గారాలు కూడా తోక ఊపుతా ఉంది సంతోషంతో. అంత నొప్పిలో కూడా తోక ఊపుతుంది. అలా 2-3 నిమిషాల్లో వదిలేసింది. నాకు అనిపించింది, అబ్బా నిన్న తెచ్చుకుంటే ఇది బతికిపోను కదా అని. మరి ఎందుకు ఎవ్వరు అక్కడ అంత 100 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కాదు నన్ను వచ్చింది బీకింది. జంతువులకు కూడా తెలిసిపోతుంది సార్ నాకు తెలిసి. అది నీకు ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. అది దానికి ముందే తెలిసిందా దాన్ని చచ్చిపోతా అని, దానికి ఏమో 6th సెన్స్, వాటికి కూడా ఏమన్నా 6th సెన్స్ లాంటిది ఉందా ఏమో అనేది నాకు ఒక చాలా ఇదైపోయి, అది గుర్తొచ్చినప్పుడల్లా ఒక లాంటి బాధ నాకు. అయ్యో దాన్ని తేకపోతేనే. ఇప్పుడు ప్రతి యానిమల్ వైల్డే. అవును, ఈ బర్రెలు ఇవి ఆవులు ఇవి కూడా వైల్డ్ కదా. నువ్వు తెచ్చుకొని వాటిని డొమెస్టిక్ యానిమల్స్ చేసుకున్నావు నీ స్వార్థం కోసం. పాలు ఇచ్చిన రోజులు ఉంచుకుంటావు, పాలు అయిపోగానే కషాయానికి అమ్మేస్తావు. అవును, ఇది జరుగుతుంది కదా నిజంగానే. దానివల్ల నీ పిల్లల్ని బ్రతికించుకొని, నీ కుటుంబాన్ని పోషించుకొని నువ్వు బ్రతికి, అది చచ్చిపోయేదాకా ఉంచి సమాజ్ చేస్తే అయిపోద్ది కదా. పైసలు కావాలి, పైసలు. అమ్మ చచ్చిపోతే ఏమొస్తాయి? అమ్మేస్తే, కట్టుకొని అమ్మేస్తే పైసలు వస్తాయి. విశ్వాసం అనేది ఈ జంతువుల్లో ఉన్న దాంట్లో 0.1% విశ్వాసం మనుషుల్లో లేదు. గెటింగ్ మై పాయింట్? సింపుల్. అందుకే జంతువులతో ఉంటుంది మరి. అంతే, జంతువులే. జంతువులకి దేవుడు కూడా లేడు. దేవుడు అని ఉంటే వీటికి ఇంత నరకమా? ఒక్కొక్క దానికి వీధి కుక్క పురుగులు పట్టేసి తింటా ఉంటాయి బాడీని. పురుగులు
మనకు ఒక చీమ గరిస్తేనే అబ్బా అల్లాడతాం రుద్దుకొని అవును 24 గంటలు దాన్ని మ్యాగట్స్ అనే పురుగులు పట్టుకొని ఇట్లా తల మీద భుజం మీద తింటా మాంసం తింటా లోపలికి వెళ్ళిపోయి గుండెని తినేదాకా ఆ కుక్క బ్రతుకుంటుంది. అంటే దానికి ఒక 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది చచ్చిపోవడానికి. ఎంత నరకం అది. సరే ఇప్పుడు ఇట్లా రిస్క్ చేసేటప్పుడు మీకు నార్మల్గా ఇంజరీస్ అవుతుంటాయి, వీటికి వచ్చి నార్మల్గా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మీకు కూడా మేబీ అది ఇంతవరకు వీటి కారణంగా నాకు ఎన్నో టిక్స్ నన్ను కూడా కలుస్తుంటాయి. ఏది లేదు, ఒక్క ఇదేంటి రేబిస్ తప్ప డాగ్ నుంచి మనిషికి ఏ జబ్బు రాదు. రేబిస్ యాంటీ రేబిస్ అంటే పిచ్చి పడుతుంది కదా, అది 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 చాలా వాటికి వస్తుంది. గుర్రానికి రావచ్చు, ప్రతి జంతువుకి వస్తుంది. మన వాడుక భాషలో అంటే ఎర్రి కుక్క గడిస్తే మనిషికి ఎఫెక్ట్ అవుతుంది కానీ మిగతా ఏది ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అది ఓకే, ఏ జబ్బు మనిషికి రాదు. చికెన్ సెంటర్లో చికెన్ దొరుకుతుంది. ఇప్పుడు నేను మనం దాన్ని చికెన్ సెంటర్లో మూపియలేం. మనం ఎంత జంతు ప్రేమికులమైనా ప్రపంచంలో ఎంతమంది చేసినా ఈ నాన్ వెజ్ ఈటింగ్ అనేది ఎవడు ఆపలేడు. అవును, అది అనుకోవడానికి బాగుంటుంది కానీ ఆచరణలు మాత్రం సాధ్యం కానే కాదు. ఓకే, సో అది అక్కడ దొరుకుతుంది, నేను అది కొనుక్కొచ్చి పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నేను కొనకపోతే ఇంకో గొట్టంగాడు కొంటాడు, ఎవడు కొనలేదు వాడు పారేస్తాడు, మిగిలింది అనుకుని చెడిపోతుంది పారేస్తాడు. పారేసినాక కూడా పురుగులు తింటాయి, ఏదో ఒకటైతే తింటది కదా, వేస్ట్గా పోతుంది. ఇప్పుడు మనం చచ్చిపోయినా కూడా మనల్ని కూడా పురుగులే తింటాయి, అయ్యే పురుగులు సేమ్ వైట్ ఇంత ఉంటాయి. వాటి క్యాష్ ఫీలింగ్ కూడా ఉండదు. సో జంతువులకు అన్నింటికి దేనికి గ్యాస్ ఫీలింగ్ ఉండదండి, మనుషులకి అదంతా. సో అట్లా అనమాట. సో అలా ఒక కేక్ లాగానో ఒక పేస్ట్రీ లాగానో చికెన్ కూడా నాకు ఒక ముద్దలాగా దొరుకుతుంది. ఓకే, సో నేను అది లివరు నెక్స్ అవి కూడా నెక్స్ ఇప్పుడు సిటీలో నెక్స్ సపరేట్గా అమ్ముతారు, చికెన్తో అమ్మరు. ఎందుకంటే చాలా మంది నెక్స్ తినరు అనమాట. అవును, అందుకని నెక్స్ 60 రూపాయలు కిలో దొరుకుతుంది. ఓకే, నేను సిటీకి వెళ్ళినప్పుడల్లా నేను ఎప్పుడైనా సిటీకి వెళ్ళినా పొద్దున్న సాయంత్రం వచ్చేస్తాను, లేదా రాత్రి వెళ్తే పొద్దున్న వచ్చేస్తాను. అలా వచ్చేటప్పుడు వచ్చిన ఒక 20 కేజీలు అట్లా తీసుకొని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓకే, వాటితో అన్న రోజుకు ఒక 20 కేజీస్ రైస్ అవుతాయి. ఒక 3 కేజీస్ 3 డేక్షాలు వండుతాను అనమాట. 20 కేజీస్ కూడా ఒక్కో దాంట్లో కేజీ చికెన్తో గ్రైండర్ మిక్సర్ బోన్ అనేది లేకుండా మొత్తం క్రష్ చేసి గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్తో అన్నం వండేసి పిల్లకి పెట్టాను. ఓకే, అట్లా చూసారు కదా వ్యూయర్స్, ఇది ఒక మనిషి మానవత్వం నుండి కుక్కల్ని ప్రేమతో తీసుకుంటే అన్ని జంతువులు మన దగ్గరకు వస్తాయి, వాటిని కొట్టకుండా చంపకుండా. ఒకవేళ మీకు డేంజర్ జోన్ అనిపించినా కానీ మనకు నియర్ బై ఇక్కడ మన కందుకూరు ఏరియాలో ప్రేమ్పాల్ సార్ ఉంటారు, వాళ్ళని ఫోన్ చేస్తే దాన్ని తీసుకొని తనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ దానికి బాగా చేసి తన దగ్గరే ఉంచుకుంటాడు. అట్లాగే మీరేమన్నా ఫుడ్ ఇంట్లో కానీ ఎక్కడన్నా వేస్టేజ్ అవుతుందన్నా కనుక కానీ మీరేమన్నా ఫుడ్ అంటే హ్యాన్మెల్ లవర్ ఉండి నేను కొంచెం ఇక్కడ డొనేట్ చేస్తే బాగున్నా కానీ మనకు ఇక్కడ ప్రేమ్పాల్ సార్ ఉంటారు. అది మన నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే ఉంది. ఎవరిని ఉంటే ఖచ్చితంగా ఫుడ్ డొనేషన్ చేయాలంటే ఖచ్చితంగా చేయండి. మీరు ఒక రైటర్గా అని చెప్పారు కదా, సినిమాకి వర్క్ చేశారు, ఒక చిన్న డైలాగ్ మీరు రాసింది. మనస్సా ఏంటది, అది ఎలా ఉంటుంది అది? ఇంతవరకు నేను దాన్ని ఎవరిలోనూ చూడలేదే. ఒళ్ళు కావరం ఎక్కి కన్నేగానే నన్ను కని వీధి కుక్కలకు బ్రేక్ఫాస్ట్గా కుప్ప తొట్టిలోకి విసిరేసిన ఆ నా కన్న తల్లిలో కనపడలేదు కదరా నువ్వు చెప్పే ఆ మనస్సు. నేను ఎదిగి పెద్దోడయ్యాక కండు తిరిగి నా శరీరాన్ని చూసి కామంతో కళ్ళు మూసుకుపోయి నాతో పడుకొని అవసరం తీరిపోయాక కారు డ్రైవ్ చేయమని ఇస్తే కారుకే డ్రైవర్ ఓనర్ అయిపోదామనుకున్నావట్రా వెర్రి ముండా కొడక అంటూ నన్ను లాకప్లో పడించి పోలీసులతో కుళ్ళబొడిపించిన ఆ నా సోకాల్ ప్రియురాల్లో కనపడలేదు కదరా మనస్సు. మనస్సు అంట మరోసారి మనస్సు అనే మాట నా ముందెత్తావో మర్డర్ చేసి పారేస్తాను. సూపర్ 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 సార్, థ్యాంక్ యూ సో మచ్.